హాయ్ హలో వెల్కమ్ టు దిశ టీవీ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న దర్శకుడు యాటా సత్యనారాయణ రజాకార్ సినిమాతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికం చేసిన యాటా సత్యనారాయణ చాలా సూపర్ హిట్ సీరియల్స్ని రూపొందించారు. రజాకార్ సినిమా చూసిన తర్వాత చాలా మంది నోట నుంచి వచ్చే మాట ఏంటంటే ఆ దర్శకుడు ఎవరబ్బా అని. అనగతొక్కబడ్డ చరిత్రలోని వాస్తవాలను వెలికి తీశారో లేదంటే వాస్తవాలను వక్రీకరించారో రజాకార్ చిత్రంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇది మత చరిత్ర కాదు, గత చరిత్ర అనుకుంటే మాత్రం రజాకార్ చిత్రం ఖచ్చితంగా గొప్ప చిత్రమే అవుతుంది. మత ఉగ్రవాదంలో పరమ మతాలపై విషం చిమ్మే వాళ్ళ అభిప్రాయాలను పక్కన పెడితే ఒక దర్శకుడిగా కథను ఎంత ఎవరకు న్యాయం చేయొచ్చో చేశాడు దర్శకుడు యాటా సత్యనారాయణ. రజాకార్ సినిమా నిర్మాత బీజేపీ నాయకుడు ఈ సినిమా ప్రమోషన్స్ని కాషాయ పువ్వు పార్టీ వాళ్ళు భుజాన వేసుకోవడంతో ఇది ఒక వర్గం వరకే, ఒక మతానికే చెందినదే అన్న సంకేతాలు జనంలోకి వెళ్ళిపోవడమే ఈ సినిమాకి ప్రధాన సమస్యగా మారింది. అసలు కాషాయ పార్టీ ప్రభావం లేకపోతే రజాకార్ మరో బలగం అయ్యేదన్న సందేహం లేదు. ఎందుకంటే కంటెంట్ ఉన్న సినిమాకి అడ్డుకట్ట వేయడం అంత ఈజీ కాదు. ఎప్పుడైతే ఈ సినిమాపై బీజేపీ మత ప్రభావం పడిందో మిగతా వర్గాలు దూరమయ్యాయి. ఆ మతం వచ్చే ఓ మంచి సినిమాని ప్రేక్షకుడికి దూరం చేస్తుంది. మతపరమైన విమర్శల్ని పక్కన పెడితే రజాకార్ సినిమాతో తెలంగాణ రక్త చరిత్రను గుర్తు చేశాడు దర్శకుడు. తన దర్శకత్వ ప్రతిభతో కనుమరుగవుతున్న చరిత్రను కళ్ళకి కట్టినట్టు చూపించారు. దీంతో ఈ సినిమా చూసిన చాలా మంది దర్శకుడి గురించే మాట్లాడుకుంటున్నారు. కాగా ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న యాటా సత్యనారాయణ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శిష్యుడు. కో డైరెక్టర్గా ఆయన దగ్గర శిష్యరికం చేసిన యాటా సత్యనారాయణ అనేక హిట్ సీరియల్స్కి దర్శకత్వం వహించారు. మనోయజ్ఞం, త్రిశూలం, స్వర్ణఖడ్గం వంటి సీరియల్స్కి డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు దేశం గర్వించదగ్గ దర్శకుడిగా పేరొందిన దర్శకధీరుడు రాజమౌళి ఈయనతో పాటే పనిచేశాడు. నితిన్ హీరోగా నటించిన అల్లరి బుల్లోడు సినిమాకి యాటా సత్యనారాయణ కో డైరెక్టర్ కాగా ఇప్పుడు స్టార్ హీరో నాని యాటాకి అప్పట్లో అసిస్టెంట్గా ఉండేవారు. అయితే నాని హీరో అయిన తర్వాత అతనికి సీనియర్ అయిన యాటా సత్యనారాయణతో మాట్లాడటం మానేశారట. కానీ అష్టాచెమ్మ సినిమాతో హీరోగా లాంచ్ అయినప్పుడు కూడా తనతో చిన్న మాట కూడా చెప్పలేదని చెప్పారు యాటా. పేపర్లో ఫోటో చూసి ఫోన్ చేస్తే మాట్లాడారని, అయితే హీరో అయిన తర్వాత నాని మాట్లాడమే మానేశారని చెప్పి వాపోయారు యాటా. నాని హీరో అయ్యారు, నిర్మాతగా సినిమాలు తీస్తున్నారు. బాపు గారితో కో డైరెక్టర్ శ్రీనివాస్ గారిని గాడ్ ఫాదర్లా భావించేవారు నాని. ఆయనకు కూడా సినిమా ఛాన్స్ ఇవ్వలేదు నాని. దీన్ని బట్టి చూస్తే నాని మైండ్లో ఏదో ఉండి ఉంటుంది, లేకపోతే గాడ్ ఫాదర్ అనుకున్న వారికైనా సినిమా ఛాన్స్ ఇచ్చి ఉండాలిగా అనుకున్నారు అంతా. ఒకవేళ తనతో సినిమా చేస్తే గతంలో మాదిరిగా సారనో లేదంటే యాటాగారానో పిలవాల్సి వస్తుందనే ఏమో, కానీ తనకి ఫోన్ చేసినా నాని స్పందించడం లేదని చెప్పారు యాటా సత్యనారాయణ. హీరో కాకముందు నాని ఎలా ఉన్నారు, హీరో అయిన తర్వాత నాని ఎలా మారిపోయారో తన మాటల్లో వివరించి అప్పట్లో హాట్ టాపిక్ అయ్యారు రజాకార్ చిత్ర దర్శకుడు యాటా సత్యనారాయణ. అన్నట్టు దర్శకుడు యాటా సత్యనారాయణ సీనియర్ యాంకర్ నవీన భర్త. తన భర్తతో కలిసి యాంకర్ నవీన అనేక వీడియోలను నెట్టింట్లో షేర్ చేస్తూ ఉంటారు. మొత్తానికి యాటా సత్యనారాయణ రజాకార్ సినిమాతో మళ్ళీ వార్తల్లోకి నిలిచారు.